హాయ్ అండి. ఈరోజు బోటి గోంగూర వండుకుంటున్నానని చెప్పాను కదా, దానికి గోంగూర కడిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. నేను 2 కేజీలు బోటి తెచ్చాను. ఇదిగోండి, శుభ్రంగా దాన్ని కడిగాను. ఇప్పుడు దాకా నాకు 2 గంటలు టైం పట్టింది. నా గొంతు పోయింది, ఏమనుకోవద్దు అందరూ, జలుబు చేసింది. 2 కేజీలు గోంగూర. 2 కేజీలు బోటి. నేను ఈరోజు బోటి కర్రీ చేస్తున్నా, రాగి సంగటి చేస్తున్నా అని చెప్పాను కదా, దాంట్లోకి దీన్ని బోటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇదిగో దానికి గిన్నె పెట్టుకున్నా. గోంగూర కడిగి పెట్టాను. ఉల్లిపాయలు 1 కేజీ ఉల్లిపాయలు కోసానండి. దాంట్లోకి మసాలా, ఇదండి మసాలా: అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ఇలాచి, చెక్క, లవంగం, ధనియాలు వేసుకోవాలండి. వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. తగినంత నూనె పోసుకోవాలి. దానికి నేను నూనె వేసుకుంటున్నాను. నూనె వేడెక్కనివ్వాలి. అప్పుడే వద్దు. నూనె వేడెక్కిందండి. అందులోకి ఉల్లిపాయలు వేస్తున్నా. ఉల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఇందులో కొంచెం నేను సాల్ట్ వేసుకుంటా, ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి. ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. మూత తీస్తున్నా, 5 నిమిషాలు అయిపోయింది. ఇంకా చాలా ఆగాలండి బాబు. ఉల్లిపాయలు ఎర్రగా వేగేదాకా ఉంచాలి. ఇందులో పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఇంకా ఆల్రెడీ దగ్గరికి వేగిపోయి కొంచెం వేగాక అప్పుడు బోటి వేద్దాం. ఏంటండి, ఇంకా మీరేం వండుకుంటున్నారు ఈరోజు? చెప్పండి ఫ్రెండ్స్, మీరేం వండుకుంటున్నారు ఈరోజు? హాయ్ అండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో నేను బోటి వేస్తున్నా. బోటి నేను కడిగి పెట్టుకున్నాను. ఇలా మొత్తం బోటి అంతా వేసేసి బాగా కలుపుకోవాలి. దీన్ని వాటర్ అంతా పోయేదాకా ఉడకనిద్దామండి. ఓకేనా? ఎలా ఉందో చూద్దామండి మూత తీసి. ఓకే, ఉడుకుతుంది బాగా. ఈ వాటర్ అంతా పోవాలండి. వాటర్ అంతా పోయాక అప్పుడు గోంగూర వేసుకోవాలి. ఉడకనిద్దాం. ఇంకా ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది బోటి. ఇందాక కడిగి పెట్టుకున్నానని చెప్పాను కదా, గోంగూర మొత్తం ఇలా వేసేసుకుని బాగా కలపాలి. గోంగూర కూడా బాగా ఉడికి మసాలా, గోంగూర 2 వేసేసుకున్నాను అండి. ఇందాక పట్టి పెట్టుకున్నానని చెప్పాను కదా మీకు మసాలా, అది గోంగూర 2 వేసేసుకున్నాను. 2 బాగా ఉడకనివ్వాలి. వాటర్ పోయేదాకా ఉడకనిద్దాం. అమ్మ, ఎక్కడ దాకా ఉడికిందో ఏమో. బాగా ఇప్పుడే ఉడికి పడుతుందండి. మంట చిన్నగా ఉంది పొయ్య. గోంగూర మొత్తం ఇలా ఉడికిపోయింది కదా. మసాలా గోంగూర బాగా మటన్ పట్టేటట్టుగా ఉడకాలండి, చాలా ఉడకాలి. చూడండి, కానీ బోటి కూర చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. అంత ఈజీగా ఏమైపోదు. కుక్కర్లో వండుతారు కానీ టేస్ట్ రాదండి కుక్కర్లో వండితే.
చక్కగా ఉల్లిపాయలు వేగాక అందులో బోటి వేసి బాగా కడిగింది. అది అంతా వాటర్ పోయేదాకా ఉంచి, వాటర్ పోయాక గోంగూర వేసి మసాలా వేసి మళ్ళీ అది కూడా బాగా వాటర్ లేకుండా ఉడికేదాకా ఉంచాక అప్పుడు కారం వేయాలండి. అంతవరకు ఉడికితే చాలా టైం పడుతుంది అసలు. ఇదిగోండి కూర అంతా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కారం వేస్తున్నా. మీరు ఎంత వేసుకుంటో తెలియదు, మా టేస్ట్ తగ్గట్టు మేము కారం బాగానే తింటాం. కారం వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి. వేడి వేడి టేస్టీ టేస్టీ గోంగూర బోటి రెడీ. చూడండి ఎంతమంది ఎలా వండుతారో కామెంట్ చేయండి.